మనుషుల్లో మెప్పును పొందుకోవాలని, లేదా మనుషులు మనల్ని చూడాలని, లేదా మనుషుల యొక్క ప్రేమను సంపాదించుకోవాలని ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం మన జీవితంలో. కానీ దేవునికి ప్రియముగా ఉండడానికి, ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నాం? బైబిల్లో రాయబడింది, సత్యవర్తనలో ఆయనకి ఇష్టలని బైబిల్లో సత్యాన్ని అంగీకరించాం. అయితే అంగీకరించిన మనం అనుసరించే జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. ప్రభువుని అనుసరించే వారంగా, మన అనుదిన జీవితంలో యేసు ప్రభుని లోకానికి చూపించే వారంగా ఉండగలిగితే అంతకన్నా ఆనందమే ఉంది, అంతకన్నా సంతోషమే. దేవుని దృష్టిలో ప్రియులుగా మనం ఉంటే గనులమవుతాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు బదులుగా మనుషులను అప్పగించుచున్నానని బైబిల్లో రాయబడి. దాని అర్థం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీ పట్ల నాకు బాధ్యత ఉంది, నిన్ను కాపాడడం, నిన్ను ప్రొటెక్ట్ చేయడం, నిన్ను పోషించడం నా బాధ్యత అన్నాడు దేవుడు. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎలా తెలిసింది అంటే, సిలువలో యేసు ప్రభు తన ప్రాణం అర్పించిన ద్వారా. దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించబడింది. సిలువలో ఆ ప్రేమ రుజువు చేయబడింది. మనం ఇంకను పాపులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కోసం సిలువ మీద చనిపోయారు. దేవుని ప్రజలారా, యు ఆర్ లవ్డ్ బై గాడ్. నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు కంగారు పడద్దు, నువ్వు కృంగిపోవద్దు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, ఆయన నీ అవసరాలను తీర్చే దేవుడు, తన మహిమతో నింపే దేవుడు.